సన్మానించిన దేవునికి వందనాలు. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి వందనాలు. ఈ కుటుంబంతోని నాకున్న బంధం ఏంటంటే రెబెక్కా మ్యారేజ్ డిసైడ్ అయినప్పుడు వీడికి నేను చూడలేదు. అప్పుడు ఈ అమ్మ ఒక రోజు నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు, అయ్య గారు ఈయన ఒక ఇంటికి వెళ్ళారు, ఆ ఇంటిలో ఉన్న ఒక గోల్డ్ పోయింది, ఆ అనుమానం నా మీదకి పెట్టారు. నేను తీసుకున్నారని చెప్పలేదు, అనుమానం పెట్టారు. నేను ప్రార్థన చేయాలని చెప్పారు, అమ్మ ఆ పోయిన వస్తువు దొరుకుతానని చెప్పారు. అలాగా ఆ వస్తువు వాళ్ళకి దొరికింది. ఆ రోజు నుంచి ఈ కుటుంబంలోనే అలాగా రెబెక్కా మన లక్ష్మి ఈ కుటుంబంలోనే నాకున్న దేవునికి స్తోత్రం. ఆ దినం నుండి ఇప్పుడు వరకు అది ఉన్నాం, అందుకని దేవునికి స్తోత్రం కలిగిన నేను ఇక్కడికి రావడము నాకు అదన్నీ ఎందుకు చెప్పడం స్తోత్రం. పిల్లలు మన కోసం అన్ని ఇక్కడ హాస్పిటల్ కానీ ఏదైనా విషయం వస్తే ఇద్దరు మనకు బాగా అన్ని విధములు ఉన్న సహాయం అన్ని చేసిన వినాయక దేవునికి స్తోత్రము. ఈ కుటుంబం దేవుడు దీవించిన కాక సమస్త ప్రకారంగా మేలు ఈ కుటుంబం మీదకి వచ్చిన కాక. ఎవరికి ఇక్కడికి వస్తాయి మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదవండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. సరే అండి, మీరు అనుకున్నారు అయ్యగారు వాటిని చదివించారు. అయ్యగారు ఈరోజు ఏంటి వివాహం గురించి చెప్పడానికి ఈ వాక్యం చదువుతున్నారు. సాధారణంగా ఇది ఎప్పుడు చెప్తున్నారు ఈ వాక్యం? వివాహం సమయం కాదు, ఏది రోజు వివాహం రేపు అయితే ఈ రోజు సాయంత్రం ఇంటికి ప్రార్థన పెట్టించినప్పుడు అప్పుడు ఈ వాక్యం చదివి దానిలో నుండి చెప్తున్నానండి. నేనే అది మీరు వినినట్టుగా కాదు, వేరొక వివాహం గురించి చెప్తానండి. అది బాగా జాగ్రత్తగా అక్కడ ఫస్ట్ మనం చదివినది ఎక్కడే? అది గలిలయలో ఈ కానాను అనే పదం ఈ యోహాను సువార్తలో 3 స్థలములు రాయబడింది. అది ఇప్పుడు చదవలేదు, నేను అది చదవకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఈ కానాను ఎవరికి దొరికిందంటే మీకు తెలుసా? యోసువ వారికి దేశం విభజించి ఇచ్చినప్పుడు ఎవరికి దొరికింది ఈ స్థలం? ఆషేర్ గోత్రానికి దొరికింది. ఎవరికి దొరికిందండి? అప్పుడు ఈ కానానులు ఉన్నవాళ్ళు ఎవరండి? ఆషేర్ గోత్రములు ఉన్నవారండి. ఓకేనా? ఈ ఆషేర్ గోత్రములకు ఒక గుణం ఉంది, అది మీరు చదవాలి స్తోత్రం. అది ఆదికాండము 49:20 వాక్యం చూడండి. ఆడికున్న ఆ గుణం ఆషేర్ గోత్రములు ఉన్నవాడు ఎటువంటి వాడండి వినండి. Asher's food supply will be rich and multiple. అందుకని కానానులు ఉన్నవారు ఎప్పుడు ఈ పప్పు అదే తిన్నది. ఆడికి ఎప్పుడు ఏం కావాలి? శ్రేష్టమైన ఆహారము తిన్న వాడండి కానానులు ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. కానానులు ఉన్నవాడు ఎవరండి? ఆషేర్ గోత్రం. అక్కడే అదే స్థలములో ఏం జరిగింది? ఒక
వివాదము జరిగిందంటగా రాయబడింది. రెండవ వాక్యం వినండి. రెండవ వాక్యం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి. అదే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఇంటికి ఎవరికి పిలిచారు? యేసును. ఆమేన్. ఇంటికి ఎవరికి పిలిచారు? అందరికి పిలువల కంటే నీ ఇంటికి ఎవరికి పిలువాలి? యేసయ్యకి. యేసయ్య పిలిస్తే విడుదల. ఆమేన్ 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 ఆమేన్. అందరికి యేసయ్యకి ఏం చేయను? పిలువ. బాకీ అందరికి పిలుస్తుంది, చుట్టాలకి పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఉన్న వాడికి పెద్ద పెద్ద మనుషులందరికీ రావడానికి కోరుకున్నా వారికి అందరికి ఏం చేసుకున్నారు? అది నీ యేసయ్యకి నీ ఇంటికి పిలిస్తే జీవితం మారిపోతుంది. ఈ వివాదం జరిగినప్పుడు ఏం చేశారు? ఆడు మరిచిపోయి యేసయ్యకి తన శిష్యులకు కూడా ఏం చేశారు? పిలిచిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అవునా? దేవునికి స్తోత్రం. అవి యేసయ్యకి ఒకటి, యేసయ్యకి ఎందుకు ఏం చేశారు? వారు యేసయ్యకి ఏం చేశారు? పిలిచారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు ప్రభువుకు తోడుగా యెరూషలేము నుండి యేసయ్యమ్మ చనిపోయినప్పుడు ఇద్దరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళారు? నేను లూకా సువార్త 24వ అధ్యాయం. ఎరుకో కాదు, ఎమ్మోస్. ఎక్కడికి వెళ్ళిందండి? 24వ అధ్యాయంలో వచనములు రాయబడిందండి. 17 చూడండి. మీకు అందరికీ తెలుసు. అది కాదు, 10వ తల్లి కాదు. నేను చెప్పిన వాటి ఆడి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 13 చదవండి. ఎక్కడి నుండి వెళ్ళారు? ఎందుకు యెరూషలేము నుండి అమ్మాయిలకి పోవడానికి కారణం? యేసయ్య చచ్చిపోయారు. ఇది వారికి ఆధారం ఎవరు? లేదు. భార్య భర్త అని చెప్పుకున్నారండి. ఎవరండి? భార్య భర్తలు. ఈ నడిచి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నది యేసు తోడు ఉన్నారు కదా, అప్పుడు ఉన్నప్పుడు చాలా బాగుందరా, యేసయ్య ఏమైంది, చచ్చిపోయింది అని వీళ్ళగా చెప్పుకొని నడిచినప్పుడు వీడికి తెలియకుండా యేసయ్య ఏం చేశారు? వారి దగ్గరికి నడవడానికి ప్రారంభించి నడిచి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ముందుకున్న స్టోరీ అని చెప్పలేదు, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఇంకేం చేశారు? ఒక 2 అడుగు ముందుకు వెళ్ళింది. అప్పుడు ఈ భార్య భర్త ఏం చెప్పారు? మీరు బైబిల్ చదవలేదు మాట. ఇప్పుడు అర్థమైంది. నా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోమని చెప్పారండి. దేవునికి స్తోత్రం. హలో, దేవునికి వందనాలు, స్తోత్రం చెప్పారు. యేసయ్యకి పిలిచిన కాబట్టి వాడు కన్ను తెరవబడింది. యేసయ్యకి ఇంటికి తీసుకొని వచ్చిన కాబట్టి యేసయ్యకి తెలిసిపోయింది. యేసయ్య ఇంటికి వచ్చిన కాబట్టి ఆడు చెప్పిన వాక్యం వినినప్పుడు హృదయంలో ఏమైందండి? దేవునికి స్తోత్రం. అగ్గి మండిందండి. యేసయ్యకి ఇంటికి వచ్చిన కాబట్టి ఏమైందని తెలుసు. అది మాత్రం కాదు, ఆయన ఎవరి ఆతిథ్యం చేయని వాడు ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే ఆ గెస్ట్ ఏం చేయాలి? ఆ ఇంటిలో ఉన్న రొట్టికి ఏం చేయాలి? ముక్కలు చేయాలి. అప్పుడు యేసయ్య రొట్టిలుగా ముక్కలు చేసినప్పుడు యేసయ్య చేతులున్న గాయాలు చూశారు. చూసిన వెంటనే ఇది యేసయ్య అని తెలిసిపోయారు. యేసయ్య అని తెలిసినప్పుడు ఏమైందండి? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తిరిగిపోయారు. నీ ఇంటికి యేసయ్య వచ్చిన అనుకో, స్తోత్రం. నీ ఎక్కడి నుండి దిగిపోయిందో అక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వచ్చారో అక్కడికే స్టార్ట్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకటి యేసయ్య నీ ఇంటికి ఏం చేయాలి? రావాలి. పిలవాలి. రావాలి కదా, పిలవాలి. పిలిస్తే ఆడ ఏమవుతుంది? వస్తారు. పిలవకుండా యేసయ్య ఏం చేయరు? రారు. రెండవది మాట అది 3వ వాక్యం చూడండి. అది ఉండండమ్మా. ఏంటండి మీకు అది చదవండి అనుకున్నారు? చెప్పండి. మీకు చదివినప్పుడు ఏమవుతుందో ఏది ఐడియా రాలేదా?
ఏదోనండి ద్రాక్షరసం చెప్పండి అంటే మనము మీరు అనుకున్న ద్రాక్షరసం అంటే మనం ఇంటికి వచ్చేటప్పుడు టీ ఇచ్చినట్టుగా యూదులు ఇంటికి మనం వెళ్తే మనకి ఎలాగా టీ ఇచ్చినారు అలాగా ద్రాక్షరసం వారికి ఏం చేస్తున్నారు తాగడానికి ఇచ్చున్నారు అన్నమాట. స్తోత్రం. అప్పుడు అది గురించి కాదు. అప్పుడు ఇప్పుడు ఏమైంది అది ద్రాక్షారసం ఎలాగా యేసయ్య ఉన్న ఇంటిలో పిలిచిన ఇంటిలో ఏముంది కరువు పొద్దు వచ్చింది అని చెప్పాలి. యేసయ్యకి ఇంటికి పిలిచే లక్ష్మి ఏది వస్తుందండి కొద్దువ. దేవునికి సోదరం అనుకుంటారు యేసయ్య వస్తే నో ప్రాబ్లమ్స్ అన్ని స్మూత్ అన్న యేసయ్య వస్తే నో ప్రాబ్లం రాదు. అప్పుడు గొప్ప దేవుడు ఆ పాట పాడుతాను కానీ యేసయ్య ఉండే ఏమి కొద్దువ లేదు. ఏసే ఉంటున్నప్పుడు ప్రాబ్లం ఉంటానండి. ఏసే ఉన్న ఇంటిలో ఏమొచ్చింది కరువు కాదండి కొదువు వచ్చిందని చెప్పండి దేవునికి స్తోత్రం. ఏసే ఉన్న ఆ షిప్ ఓడ మీదకి ఏమొచ్చింది తుఫాన్. ఏసే ఉంటే ఏమొస్తుంది అన్న తమ్ముడు గాలి తుఫాన్. గాలి వస్తుంది. ఏసే ఉన్న ఇంటిలో మరణం జరిగిందండి. ఏసే ఉంటే మరణం జరుగుతుంది. ఏసే ఉంటే గాలి తుఫాన్ వస్తుంది. ఏసే ఉంటే ద్రాక్ష వస్తుంది. కానీ ఇది అన్నిటికి విడుదల అన్నిటికి విడుదల కలగాలంటే యేసయ్యని పిలవాలి. యేసయ్య ఇంటికి పిలిస్తే ఈ పగడి ఇంటిలో ప్రాబ్లం హల్లెలూయా. పొద్దు అంటే అది మారిపోతుంది. ఆమేన్ 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 ఆమేన్. ఇక నీ యేసయ్యకి పిలిచిన అనుకో నీ ఓడలు ఎన్ని సుడిగాడి కొట్టిన కానీ అది ఈ పగడి ఏమవుతుంది సుడిగాడి ఏమవుతుంది ఆగిపోతుంది. ఆగలేని శక్తి ఆగిపోతుంది. ఆమేన్ ఆమేన్. యేసయ్య ఉంటే మరణం నుండి ఒక విడుదల. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ యేసయ్యకి yes lord ఆమేన్. చెప్పుకొని వచ్చినది యేసయ్య ఉన్న ఇంట్లో ఏముందండి యేసయ్య ఉంటే నడుము నొప్పి వస్తుంది. యేసయ్య ఉంటే కడుపు నొప్పి వస్తుంది. యేసయ్య ఉంటే తలవారి వస్తుంది. యేసయ్య ఉంటే రోగం వస్తుంది. హల్లెలూయా. వస్తుంది ఉండినప్పుడు ఇవన్నీ అందరూ అనుకున్నారు యేసయ్యకి నమ్మిత పిన్న నో ప్రాబ్లం ఏడు రాదు సమస్య రాదు కష్టం రాదు దుఃఖం రాదు ఏడు రాదు. యేసయ్య వచ్చినప్పుడు ఇది అన్ని వస్తుంది కానీ ఇది అన్నిటికి విడుదల ఇవ్వడానికి యేసయ్య యేసయ్య ఉండే ఇది అన్ని వస్తాయి నో ప్రాబ్లం. హల్లెలూయా. యేసయ్యలే ఇలా అనుకో చిన్న ప్రాబ్లం పెద్ద సముద్రం అయిపోతాను పోరండి. ఓకే సరే అండి. మూడవది విషయం ఆ మూడవ వాక్యం ఒకసారి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు చాలా అది చదివినప్పుడు మీకు ఏం అర్థమైంది ఏమీ అవ్వదు. ఇప్పుడు కొదువు అయితే వచ్చింది యేసు. ఇప్పుడు ఆ ఇంటిలో ఏమొచ్చింది ద్రాక్షారసం అయిపోయింది. ఈ అమ్మ ఏం చెప్తున్నారు యేసు చెప్పలేదే. అప్పుడు ఈ అమ్మకి ఇంటితోని ఏముంది సంబంధం. అదే ఆ సంబంధం పెద్ద ప్రాబ్లం. ఈ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పుకొని తిరుగుతున్నారు అది ఎవరికి చెప్పాలి? ఆ యేసయ్యకి చెప్పకుండా ఈ కొదువు మొత్తం ఎవరికి చెప్తున్నారు? అందరి వచ్చి నీ ఇంటిలో ఉన్న కొదువు ఎవరికి చెప్పాలి? యేసయ్యకి. హల్లెలూయా. నీ కుటుంబ సభ్యులు చెప్పి తిరిగినా కాబట్టి హల్లెలూయా. మనకున్న ప్రోగులు ఎవరికి చెప్పాలి? యేసయ్యకి. యేసయ్య చెప్పకుండా చాలా మంది అందరికి చెప్పారు. అత్తగారు మామయ్య నాకు ఇలాంటి ప్రోగులు ఉందంటే ప్రోగులు నీకు ఆడికి ఈడికి చెప్పకుండా ఎవరికి చెప్పాలి? యేసయ్యకి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి చెప్పండి. ఆమేన్. నీ ప్రోగులు నీ మనుషునికి చెప్పకుండా యేసయ్యకి చెప్పండి. యేసయ్యకి నీ ఇంటికి పిలిచారు కదా, యేసయ్య నీ ఇంటికి వచ్చారు కదా, నీ ఇంక ఎవరికి చెప్పడానికి అక్కర్లేదు. చెప్పడానికి మంచివాడు ఎవరుంది? యేసయ్య. హల్లెలూయా. నీకు చెప్పిన అనుకో రెబెక్క ఇంటికి వచ్చారు పిలిచారు కానీ అక్కడ ఏమైంది బిర్యానీ అయిపోయిందట. ఆ ఊరంతా చెప్పుకొని వెళ్ళిపోతాను. కానీ యేసయ్యకి చెప్పిన అనుకో యేసయ్య చెప్పిన అనుకో ఎవరికి చెప్పడు ఆడికి నీకు తప్ప
అటువంటి యొక్క మంచి దేవుడు ఉన్న కాదు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అమ్మా నీ కొదువు నీ ప్రాబ్లం యేసయ్యకి చెప్పండి. నీ సమస్యలు యేసయ్యకి చెప్పండి. నీ వేదన యేసయ్యకి చెప్పండి. నీ ఇంటిల పరిస్థితి యేసయ్యకి చెప్పండి. అది పరిహరించడానికి శక్తి కలిగిన ఒకే ఒక దేవుడు. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం కలిగిన హల్లెలూయా. తప్ప వేరే ఎవరు లేరు. ఆమేన్ 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 హల్లెలూయా. ఆమేన్. చెప్పండి మనిషికి చెప్తే ఏమవుతుంది? సమస్య సరే అప్పుడు ఏడు చేసేటంటే మనిషిని చేస్తే ఎక్కడ లేదు. ఈ అమ్మ వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళేది? దేవుని ఏసై దగ్గరికి వెళ్ళేది. ఏం చెప్పారు? ద్రాక్ష అమ్మా అంటే దేవుడు ఏంటి అమ్మడికి చూడు, అమ్మా నాకు నీకే పని. తర్వాత అప్పుడు దేవుడి ఈ కొదువు తీర్చడానికి ఏముంది? సమయం. హల్లెలూయా. ఏముంది? సమయం ఉంది. పాట పాడండి. అన్నిటికీ ఏముంది? సమయం. అన్నిటికీ ఏముంది? సమయం. యేసు మాటకు సమయం లేదా, అన్ని పనులకు సమయము ఉన్న యేసు మాటకు సమయము లేదా, ప్రయాసపడుటకు సమయము నీకున్నా, పడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా, ప్రయాసపడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా. అన్నిటికీ ఏముంది? అలాగే సమయం ఉంటే ఏం చెప్పడానికి? పుట్టడానికి ఒక సమయం ఉంది, మరణించడానికి ఒక సమయం. ఇది నేను ఇప్పుడు ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయము 1 నుండి 11 వరకు అన్నిటికీ సమయం ఉంది ఉంది అని రాయబడి ఉంది. చేయడానికి అంటే నిన్ను ప్రేమించడానికి, నిన్ను అందరు వెళ్ళగొట్టడానికి, సంతోషించడానికి, కట్టడానికి సమయం ఉంది, తర్వాత పగలగొట్టడానికి, చెట్టు నాటబడడానికి, అది మీరు ఇంటికి వెళ్ళి చదవాలని మొత్తం చదివి ఇలాంటి బైబిల్ స్టడీ అలా చెప్పడానికి అన్నిటికీ ఏముంది? సమయం. అయితే ఈ సమస్యలకి కూడా సమయం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక సమయం ఉందని ఏసైకి చెప్పుతే ఏసై చెప్పుతుంది నా సమయం ఇక్కడ కూడి వచ్చిన దేవుడి బిడ్డలకి అన్నిటికీ సమయం. నీ సమయం కాదు. దేవుడు వండి లేట్ ఈ రోజు వచ్చిన వండి లేట్ అంటారు 3 గంటలు. ఎప్పుడు పూర్వం 3 గంటలు, కానీ ఏసీ ట్రైన్ లేట్ లేదు, కరెక్ట్ టైం. సమయం కరెక్ట్ గా పాటించిన ఒక అన్నిటికీ ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఏమవుతుంది? అద్భుతంగా చెప్పండి. ఏసయ్య నీ సమయం కోసం నేను వెయిటింగ్లో నేనేం చేస్తాను? దేవుడు ఎదురు చూస్తున్నా. ఎదురు చూసుకున్న దేవుడు సమయం దొరకు అందరూ దేవుడు సమయం కోసం ఏం చేయాలి? ఎదురు చూడరు. ప్రభాపరుడు 3-4 చుట్టూ ఫోన్ చేసినప్పుడు బండి వచ్చింది. ఎందుకంటే తెలుసా, ఆడికి ఏం లేదు, ఎదురు చూడాల్సిన దానికి ఓర్పు లేదు. ఆడికి మాత్రం మార్పు కూడా దేవునికి సొంతం, కానీ దేవునికి మాత్రం ఏం లేదు. ఓ సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు పడి ప్రార్థిస్తాడు. నీ ప్రార్థన చేశాడు ఇప్పుడు వరకు, ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు అనుకోని నిరాశ పడకూడదండి. దానికి సమయం. ఆ ప్రార్థన మొత్తం ఎక్కడ ఉంది? స్వర్గములో. స్వర్గములో ఏమైంది? డిపాజిట్ దాచిపెట్టి ఉంది. డిపాజిట్ అయింది దేవునికి. డిపాజిట్ అయిన తర్వాత మెల్లమెల్ల ఏటింగ్ అది పెట్టండి లాగండి అదో నీకే చెప్తున్నారండి. సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఏమవుతున్నారు? అన్ని మెల్లమెల్లగా వస్తున్నారండి దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజు ఈ రాత్రి ఈ పగటి సమయం నీ కుటుంబంలో ఉన్న వాడికి నేను చెప్తున్నారంటే సమయం ఉంది దేవునికి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీ ఇంటిలో అద్భుతం అమ్మకి నా సమయం ఇప్పుడు వరకు రాలేదు. నా సమయం వచ్చినప్పుడు అద్భుతము. నమ్ముతున్నారు దేవుడికి అన్నిటికీ ఏముందండి? సమయం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు? సమయం ఉండినట్టుగా ఎంతమంది నమ్ముతున్నారు దేవునికి? స్తోత్రం.
హల్లెలూయా. 5వ వాక్యం మాత్రమే 5వ వాక్యం చదువు. ఆయన తల్లి ఆ. పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడనెను. అదే నేను చెప్తున్నాను ఏది అని. చెప్పినది ఆయన సమయములో ఏదైనా చెయ్యాలంటే ఆయన చెప్పింది అది చెయ్యాలి. అది చెయ్యకుండా నేను అక్కడ మన చర్చికి ఫస్ట్ స్థలం కొనినప్పుడు నేను ఆడికి ఏం చెప్పాను, బాబు ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం ఏం చేయాలి, ఆడేం చేయాలి, అది చేయకుండా ఏం చేస్తున్నారు అటు ఫౌండేషన్ వేయడానికి మట్టి తీయాలి. నేను ఎందుకు పంపించాను, గడ్డి ఈడేం చేస్తున్నారు, నేను చెప్పాను నీ పని ఆపు, ఇంటికి రా, వెళ్ళిపో. అర్థం అవ్వలేదు. పైన ఇంటికి వెళ్ళిపో. ఎందుకు చెప్పింది చేయలేదు. ఎందుకు పంపించారు, చెప్పింది అది చేయలేకపోతే నీ ఏం చేస్తున్నారు, ఇంటికి. దేవుడు నేను ఎందుకు పంపించారు, అది చేయలేకపోతే దేవుడు చెప్తాను నీ పని ఆపు, ఇంటికి రా. హల్లెలూయా. అర్థం అవ్వలేదు, అర్థం అవ్వలేదు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన హల్లెలూయా. నీకు అర్థం అవ్వలేదు కదా. దేవుడు చెప్పినట్టుగా నీ చెయ్యలేకపోతే దేవుడు ఏం చెప్తాను, ఇంటికి రమ్మంటే ఆ ఇంటికి రా, పని నీ పని నాకు నచ్చింది, ఇంకా నీ పని అవసరం నా ఇంటికి రా. ఓ దేవుడా. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు, నేనేం చెప్తున్నారో ఆ పని చెయ్యండి. ఇది చాలా మందికి అదే ప్రాబ్లం అండి. దేవుడికి హల్లెలూయా. ఏంటండి? చెప్పిన పని చేయరు. ఆ? అందరికి ఏది ఇష్టం అంటే ఏదండి, ప్రవచనం చెప్తున్నాడు బాగుంది, ఏం చెప్పండి, ప్రవచనం లేకపోతే దర్శనం చెప్పినట్టు బాగుంది, ఏడు ప్రియులారా అదా మంచి, అదాన పెద్దది, బైబిల్ పెద్దది, వాక్యం వాక్యమే. ఇది చేను. అది కాదు. వరములు దేవుడిచ్చిన వరం. గిఫ్ట్, వరములు దేవుడిచ్చిన అది వాక్యము. వాక్యము అది దేవుడు అండి. అది గిఫ్ట్ బద్దగా దేవుడా బద్దగా అందరికి అదే కావాలట. ఏది బహుమా. ఏదిగా అది గిఫ్ట్ కావాలంట. నాకు అది వాక్యం కావాలి. హల్లెలూయా. అది దేవుడు ఉండబోయేది. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. చెప్పిన నీకు అర్థం అవుతుందా లేదా? దేవుడు ఉంటుండగా గిఫ్ట్ ఎందుకు? స్తోత్రం కలిగిన దేవుడు చెప్పినట్టుగా చేసి పిల్లలకు ఉంటే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారు, దేవుడు ఏం చెప్పారు, నీ ఆ పాత్రములు ఏం చేయాలి, నింపుమని చెప్పారు. స్తోత్రం. తిరిగి అడగలేదు. నీకేడు తెలుసు, ద్రాక్షారసం గురించి నీకేదైనా ఐడియా ఉందా, చెప్పలేదు. మనమైతే అడగలేదు. 100 ప్రశ్న. ఎందుకు ఏ లేవుడు ఎన్ని ప్రార్థన చేసి ఇప్పుడు వరకు ఏం చేయాలి కదా, అమ్మా చెప్పినది చెయ్యండి, ఆమేన్ ఆమేన్. కన్ను మూసి చెయ్యండి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. మంచి మనసాక్షితో చెయ్యండి. ఆ పనికి ఒక విడుదల ఖచ్చితంగా చేయండి. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు ఏం చేయాలి, చెయ్యండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. నాకు ఇదన్నీ చెప్పండి, నేను చెప్పింది నా విషయంలోకి రాలేదు అక్కడ, అందుకే ఇదన్నీ నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇంకా 6-7 వాక్యాలు కూడా చెప్పి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2 3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, యేసు ఏం చేశారు, ఆ బాణలు నీళ్ళతో నింపమని చెప్పారు. నీళ్లు నింపబడమని చెప్పారట. స్తోత్రం. ఏంటండి, నీళ్ళతో నింపమని నీళ్లు నింపబడమని చెప్పాను. తర్వాత యేసయ్య అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా కాదు, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పారు. వినండి. యేసు ప్రభు అయితే ఏం చెప్పారు, నీళ్లు నింపమని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, తీసుకొని వెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళమని చెప్పారు. మనమైతే దీని మధ్యలో ఏం జరిగింది, దీని మధ్యలో ఏం జరిగింది, అది మాట. అది దేవుడు ఏం చేశారా, ప్రార్థన చేశారా, ఏం చెప్పారా, చెప్పలే. ఎందుకు కాదు, ఈ చెప్పిన వాడు ఎవరండి ఏం తెలుసా, యేసయ్య కాదు, సృష్టికర్త. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి సృష్టించిన వాడు కాదు, నీలికి సృష్టించిన వాడు యేసయ్య. ఆమేన్. ఆ యేసయ్య మనుషులకి తప్పుతున్నారు ఏంటండి, ఆ మనుషులకి ఏం చెప్పారు, నీళ్ళు ఏం చేయాలి. ఈ మాట వినినప్పుడే సృష్టి రూపం మారిపోయింది, ఆమేన్ ఆమేన్ ఆమేన్. సృష్టి కళలు మారిపోయిందండి, ఆమేన్. సృష్టి రుచి మారిపోయిందండి. ఈ రాత్రి
పగటి సమయం దేవుడు ఆమేన్, ఆమేన్. ఒక్క మాట చెప్తే ఆమేన్. నీ హల్లెలూయా. కలర్ మారుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ రుచి మారుతుంది. ఆమేన్. ఆమేన్. హోలీ స్పిరిట్. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. ఏంటి రెబెక్కా గెంతడానికి ఇష్టం ఉంది నీ ఆమేన్, 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 గొంతుకి ఆమేన్, 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 నువ్వు ఆమేన్, ఎక్కిన ఆమేన్. కాబట్టి నేను సైలెంట్ గా ఉంది. హల్లెలూయా. ఈ టౌన్ ఉన్న వారందరూ భయపడుతున్న సోదరు అదే అగ్గి మండిత చాలా మంచిదని అనుకున్నారు. ఈ ప్రార్థన జరిగినప్పుడు ఇంటి పైన దేవుడు అగ్గి ఆమేన్, 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 ఆమేన్. వారందరూ పైకి Yes, Holy Spirit. Amen. Amen, 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 amen. Yes, Lord, yes, Lord, yes, Lord, yes, Lord, yes. ఒక బుద్ధిహీనుడు వలన నీళ్ళు నింపడానికి Amen. రెడీ అయితే సృష్టికర్త. Amen. యేసున పని మారుతుంది. Amen. Holy Spirit. అది కలర్ మారుతుంది. Amen. అది టేస్ట్ మారుతుంది. Amen. పగటి ఎంత మొదలు అనుకున్నారు. నీ చెప్పినట్టుగా నేను చేస్తాను. Amen, amen, amen. కలర్ మారు. Yes. టేస్ట్ మారు. Amen. Hallelujah. అది చెప్పినప్పుడు అది నీళ్ళుగా ఉన్నావు. ఆ నీళ్ళు వేసినప్పుడు ఏమైంది? ఆ మాట నువ్వు చేసి అది చేసినప్పుడు అది ద్రాక్ష ద్రాక్ష. మారిపోయి, కలర్ మారిపోయింది. Amen. మారిపోయింది. సృష్టికర్త సృష్టికి చూసినప్పుడు ఆమేన్. ఏమైంది? కలర్ మారింది. కలర్ మారిపోయిందండి. ఓ పతని పీతర్ గారికి అది ఏసయ్య చెప్పారు కదా, ఎక్కడ ఎక్కడ వలే వేయమని చెప్పారు. కుట్టి పక్క వలే. వలే వేయమని మాత్రం చెప్పారు, వేరే ఏం చెప్పారు? చెప్పు. ఆ మాట విన్నప్పుడు ఏమండి, కుడి పక్క ఇది చెప్పున ముందుకు ఎక్కడ నిలబడుతుంది చేప మొత్తం రాత్రి మొత్తం. అవి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఏసయ్య నీ ఎవరు? ఏసయ్య నీ ఎవరు? నేను ఏసయ్య చెప్పింది. ఏసయ్య నీ వంటరికి నేను జాలరి. నాన్న తాతగారు నుండి ఎక్కడ చేప? జాలరిపడి జరిగి సముద్రంలో ఎక్కడ చేపలు ఉంది అని. అదే నాకు తెలుసు. సముద్రంలో చేపలు ఎక్కడెక్కడ ఉన్నారండి కరెక్ట్ స్థలము ఎన్ని ఎక్కడ ఉందని తెలుసు నీకంటే నాకే బాగా. సోదరం చెప్పండి. గట్టిగా సోదరం చెప్పండి. హల్లెలూయా. సోదరం చెప్పడం అని చెప్పింది. ఆయన అర్థం ఏమనగా తెలుసు. సృష్టి. ఇప్పుడు వండరికి కొడుకు చేప పట్టుకోవడానికి జాలరికి నేర్పిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొడుకు జాలరికి యేసయ్య జాలరి పిల్లలకి ఏం చేస్తున్నారు? చేపలు చేపల పట్ట. అది మాట. హల్లెలూయా. 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 ఆయన చెప్తే ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. యేసు రాత్రి మొత్తం పరిశ్రమించి ఏం దొరకలే. నేర్పుకి ఏమి దొరకలేదు. చేప కూడా దొరకలే. ఇంటి జ్ఞానందుని ఎక్కడెక్కడ వరేసని ఏం దొరకదు. ఆమేన్, 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 ఆమేన్. జ్ఞానం వేద్దామని అక్కడ చూసినా ఏంటి దొరకదు. స్తోత్రం. హల్లెలూయా. స్పర్జన ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము చదవద్దు. 15వ అధ్యాయం నుండి ఒక్క సంవత్సరం వాక్య పరిచయం చేశారు. ఒక్క సంవత్సరం స్పర్జన. ఒక రోజు 5 ప్రసంగం. 5 ప్రసంగం ఒక సంవత్సరం చేసి ఒక రోజు 5 ప్రసంగం. ఒక సంవత్సరం ఎన్ని ప్రసంగం చెప్పాలి? 5 లెక్కేయండి. మనం అందరూ ఎక్కడో కాబట్టి ఇదన్నీ ఇక్కడ ఉందండి. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? ఆయన మాటకి లోబడి కూర్చునేందుకు ఇదన్నీ మొత్తం నీకు దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసిన పీత గారు దేవుడు చెప్పిన మాటకేం చేశారు? వల వేశారు. వాళ్ళ వేసిన ముందుకు వాళ్ళ ఏం చేశారు? కడిగేది. ఆమేన్, ఆమేన్. వేసిన ముందుకు నీ జీవితం ఒకసారి కడిగితే ఆమేన్, ఆమేన్. ఎక్కలేని చేప ఆమేన్, ఆమేన్. ఎక్కుతాయి. హల్లెలూయా. 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 ఈ రోజు చెప్పండి, ఏసయ్య చెప్పిందిరో నేను వల వేస్తున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పారు నేను వల వేస్తున్నాను. ఆ మాట పీతలు వెండిన వెంటనే సముద్ర లోపల ఉన్న చేపలు కూడా ఆ మాట విన్నాయి. ఎందుకంటే సృష్టికర్త మాట ఆమేన్. చేపలు కూడా విన్నప్పుడు ఏమైంది? వల లోపలికి ఏమైంది? చేపలు చేప ఎక్కే మొత్తం ఏంది? ఎంటు ఓడ ఏమైంది? నిండిపోయింది. ఏం చేశారు? నిండి. నిండిపోయినప్పుడు ఏం జరిగేది? పీతర్ గారు ఏం చేశారు? తోటి స్నేహితులందరినీ పిలిచారు. ఏంటి చెప్పండి? దొరికిన మొత్తం తినలేదు. మనకేదైనా దొరికితే వేరే ఎవరికి పంచి పండు. హల్లెలూయా. పీతరు బాగా నింపినప్పుడు వంశీ ఎప్పుడప్పుడు వంశీ కొంచెం వాయిస్తే సౌండ్ వస్తుంది. సోదర హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళ నింపినప్పుడు ఏంటి? తోడుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు? పిలిచి వాడు ఓడ కూడా ఏం చేశారు? నింపారు. అందుకని దొరికిన మొత్తం నీ తినరు. కొందరు అందరికి కూడా కొంత. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అది మాత్రం గట్టిగా ప్రైజ్ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పుకున్న మాట మర్చిపోకూడదమ్మా. అప్పుడు యేసయ్య చెప్పిన మాటకి ఏమైంది? చివరి మాట స్తోత్రం. ఘనమైన థాట్స్ నేను చెప్పడానికి వెళ్తున్నారు. స్తోత్రం. 6-7 వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. ఎక్కడ ఉంచబడింది? బయట. స్తోత్రం. ఈ రాతి పారి ఎందుకని తెలుసా మీకు? శుద్ధీకరణము చేయడానికి. అంటే ఈ శుద్ధీకరణ చేయడానికి అంటే కాలు కడగడానికి. అంటే యూదుల సిస్టమ్ ఏంటంటే మన సిస్టమ్ కదా. మన కొందరు అన్నం దొరికినప్పుడు చెయ్యి కూడా కడుగుతుంది. కబకబా సోదరు పోనండి, చెయ్యి కూడా ఇలా కడగండి దేవునికి. సోదరు కొందరికి అది చెయ్యి కడిగిన పని లేదు దేవునికి. ప్రియులారా చెయ్యి కడిగి తీసేనండి. ఓకే. అంటే ఈ యూదులకు పని అండి. నేను ఇంటికి వచ్చిన పునుపు ఏం చేస్తున్నారు? కాలు కడుగుతా. అదే సిద్ధాంతం ఎందుకు కడుగుతున్నారంటే యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వారు దేవాలయ లోపలికి వెళ్ళిన ముందుకు ఏం చేశారు? కాలు కడుగుతున్నారు. అక్కడే ఈ రాత్రి అక్కడికే పెట్టారు. అక్కడే పెట్టారు. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడికి వచ్చారు? లోనికి రాలేదు. ఆనం ఎందుకు రాలేదు? ఇంటి ద్వారం అంతా మనకు వచ్చింది. ఇంటి బయటలో ఉన్నారు. అప్పుడు బయట గడప వరకు ద్వారం. ఎందుకంటే ఇక్కడ పెట్టారు మీకు తెలుసా? అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి కడుక్కోకుండా పాపం పెరిగినప్పుడు అంత దూరం వెళ్ళడానికి సమయం లేదు కాబట్టి అక్కడ ఉన్న సామాన్ ఇక్కడ తెచ్చి పెట్టారు. అందుకంటే ప్రియులారా మీకు అర్థం అవ్వలేదు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలో నీళ్ళేసి ఏం చేయాలి? అంత దూరం వెళ్ళడానికి పాపం పెరిగిన కాబట్టి అప్పుడే ఏంటండి ఒక సంవత్సరం 3 సార్లు అక్కడికి వెళ్తే చాలు. ఎన్నిసార్లు? 3 సార్లు దేవాలయంలోకి వెళ్తే చాలు. అప్పుడు పాపం పెరిగింది కాబట్టి ఈ 3 సార్లు వెళ్తే చాలదు. దాన్ని బట్టి ఏం చేశారు? పాత్ర పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఇంటి పక్కన పెట్టారు. అందుకే అప్పుడు ఏం చేసినారు? ఆ నీళ్ళతోని కడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాత్ర నీళ్ళు కడిగిన పాత్ర ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆడికి అడిగిచ్చి చెప్తాను. ఒరే బాబు ఎన్ని రోజు అయిందిరా అని ఇక్కడ కూర్చున్నారు. చాలా సంవత్సరం ఉండి దేవుడు వాక్యం అనుసరించి ఈ పాత్రమైన నేను 4 నీళ్ళు పెట్టి అందరికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకు నన్ను ఏం చేయలే. లోపలికి రావాలంటే లోపలికి ఈ పాత్ర రావాలంటే ఆ ఇంటిలో ఏదైనా కొదుపు రావాలి. ఇంటిలో ఏదైనా జరగలేకపోతే బయటిలో ఉన్నది లోపలికి. ఇంటిలో ఏదైనా సమస్యలు జరిగిన అనుకో, నీ ఇంటిలో ఏదైనా వేదన జరిగిన అనుకో, నీ ఇంటిలో ఏదైనా ప్రాబ్లం జరిగిన అనుకో, ఏదో బయటిలో ఉన్నది నీ లోపలికి ఈ వాక్యాన్ని పరిచయం చేసినప్పుడు ఏదో బయట ఉన్నది యేసు నామములో. ఆమేన్. ఈ పగటి సభలో ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు పాత్రము చాలా సంవత్సరం నుండి ఎక్కడ ఉంది? బయటలో ఉంది. అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? కడుగుతున్నారు. నిన్ను కాలు కడగడానికి నిన్ను ఉంచారా? చూడరా నీ లోపల ఉన్నారట. స్తోత్రం. రాత్రి పలక ఏం చెప్పుతున్నాయి? అవును నీ లోపల ఉంది, కానీ నేను దేవుడు చెప్పినట్టుగా చేస్తూ ఈ బయటలు ఉన్నావు. దేవుడు చెప్పినట్టుగా చేసి ఎక్కడ ఉన్నావు? బయటలు ఉన్నాను. కానీ ఒక్క దినములు నేమేమవుతున్నారు? నేను ఈ చెయ్యిన పనికి దేవుడు అద్భుతం చెయ్యబోతున్నాను. నన్ను బయట నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చి లోపలికి తీసుకొని వచ్చి ఈ పగటి సభలు ఎంతమంది నమ్ముతున్నారు? చాలా దినముల నుండి దేవుడు వాక్యం అనుసరించి దేవుడు వాక్యం అనుసరించి జీవిస్తున్నారు. దేవుడు వాక్యం అనుసరించి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు కూడా నీకు ఎవరు నిన్ను ఆదరించలేకపోయి నీ బయటలు కూర్చబడిందో, ఆ బయటలు కూర్చబడిన నిన్ను స్తోత్రం బయట నుండి ఎక్కడికి తీసుకొని వస్తుంది? వింది ఇంటి లోపలికి తీసుకొని. అది లోపలికి రావాలంటే ఇంటిలో ఏదైనా ప్రోగ్రాం జరగాలంటే
స్తోత్రం కలిగిన లోపల జరిగినప్పుడు నీ నోరుతో చెప్పాలి, ఏదో లోపలికి రావడానికి సమయం ఆమేన్. స్తోత్రం కలిగిన హల్లెలూయా. పగడిని మరిచిపోకుండా స్తోత్రం కలిగిన ఆమేన్, ఆమేన్. యేసు నామములో జయం. ఆమేన్. దేవునికి స్తోత్రం. చివరి మాట, ఎన్ని పాత్రలండి? 6 అంటే మనిషి సంఖ్య. స్తోత్రం. 20 ఆజ్ఞానించండి. దేవుని స్తోత్రం. నీ కూడా దేవుని వాక్యానుసరించి జీవించుతున్నారు కానీ ఇప్పుడు వరకు నీలో నియమల ద్రాక్షరసము పెట్టలే. ఏది పెట్టుతున్నారు? అందరికి నీ ఏం చేస్తున్నారు? కాలి గడిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అదో ప్రియులు అలా మరి చెప్పకూడదండి. అందరికి నీళ్లు కడగడానికి పరిస్థితి నీకుంది కానీ స్తోత్రం, ఆ స్థితి మారి ఈ పాత్ర ఉంది. అందరూ ఏమవుతున్నారు? తాగడానికి సమయం ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కడగడబడి అని ఇప్పుడు వరకు ఇది ద్రాక్షరసం తాగిన వారికి సంతోషం కలిగిన ఒక పద్ధతి నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. అర్థమైన వాడు ఆమేన్, ఆమేన్, ఆమేన్.